హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలీఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటి అంటే, మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్కి హాలిడేస్కి ఇండియా వెళ్తాం కదా. ఇంక ఈ సంవత్సరం వెళ్ళలేదన్నమాట. మీకు తెలుసు కదా ఎందుకు వెళ్ళలేదని. చైత్రాకి గ్రామర్ స్కూల్ ఎగ్జామ్ ఉంది, సో దానికోసం అని చెప్పి ఇంకా ఇండియాకి వెళ్ళలేదు. మా వదిన వాళ్ళు వెళ్ళారనమాట. సో వాళ్ళు వస్తా మా కోసం కొన్ని అంటే ఇండియా నుంచి వస్తుంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు పిల్లలకి, వాళ్ళ కోసం అని చెప్పి తినే స్నాక్స్ అవన్నీ పంపిస్తారు కదా. ఇంకా మా వదిన వాళ్ళు చేత ఇచ్చి పంపించారనమాట. ఇంక ఇదే సూట్ కేసు, ఇంత సూట్ కేసుకి వచ్చినాయి అనమాట. ఏమేమి వచ్చినాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇది మ్యాట్ అన్నమాట. దేవుడి దగ్గర కింద వేసుకొని కూర్చుంటారు కదా పూజ చేసుకునేటప్పుడు. ఇంకా అది తీసుకొని రమ్మని చెప్పాను. ఇంకా ఇక్కడెక్కడ ఉండిద్దో నాకు ఐడియా లేదు. సో మా వదిన తీసుకొని రమ్మంటే ఇంక ఇది ఒకటి తీసుకొని వచ్చింది. ఇవి అప్పడ పూలు అంటారు కదా, వడియాలు లాంటివి అనమాట. ఇవి బయట కొనుక్కొచ్చినాయి అనమాట షాప్లో. ఇవి పెట్టడం చాలా కష్టం అంటారు. ఇంకా బయట కనిపించినాయి అని చెప్పి ఒక 250 గ్రామ్స్ అట్లాగా మామయ్య కొని పంపించారు. టీ పౌడర్ అనమాట. నేను టీ పొడి ఒక 1/2 kg అట్లా తీసుకురమ్మన్నాను. అంటే ఇక్కడ టీ పొడిలో ఉన్నా సరే మంది ఎప్పుడన్నా తాగాలి అనిపించినప్పుడు ఉండిద్ది అని చెప్పి టీ పౌడర్ తెప్పించుకున్నాను. ఇదేంటంటే నువ్వుల చిక్కీ ఉంది చూసారా, అది నువ్వుల చిక్కీ అనమాట. ఇది ఇండియాలో మామూలుగా మా వదిన వాళ్ళ ఫ్రెండ్ జ్యోతి అని ఉంటుంది అనమాట. తను అక్కడ గుంటూరులో. ఇంకా తను ఒకసారి చేస్తే పిల్లలు చెర్రీ వాళ్ళు ఇష్టంగా తిన్నారంట, బాగుందని చెప్పి ఇంకా అందుకని చెప్పి అది చేపించుకొని తీసుకొచ్చారు. ఇవి రెండు అవే అనమాట. ఇవి వచ్చేసి చెక్కలు విడిగా కవర్లో పోస్తే నలిగిపోతాయి కదా, అందుకని చెప్పి ఇట్లా డబ్బాలో తీసుకొచ్చారనమాట. చిన్న చెక్కలు ఇట్లాంటివి అయితే నలగకుండా ఉంటాయి అని చెప్పి చిన్నవి చెక్కలు. వచ్చేసి పోస్ మిఠాయి అనమాట. మా చరణ్కి చాలా ఇష్టమైన స్వీట్ ఏంటి అంటే ఇది పోస్ మిఠాయి. ఇది వచ్చేసి వేరుశనగపప్పు పాకం వండిద్ది కదా, మేము పప్పు చెక్క అంటాము అదనమాట. ఇది శరత్ కోసం, శరత్కి ఇష్టం అనమాట ఇది. ఇవన్నీ మళ్ళీ డబ్బాల్లో మారుస్తాను. ఇంక నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. వీడియో పెట్టి ఓపెన్ చేస్తాను. అసలు ఏమేమి ఉన్నాయి అనేది, అంటే కొంచెం ఐడియా ఉంది ఏమేమి ఉన్నాయి అనేది, ఎట్లా ప్యాక్ చేశారు అనేది మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి కారపూస అనుకుంటా, చూస్తుంటే అర్థమవుతుంది. కారపూస ఇవి. ఈ కారాలు అనమాట. లాస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా నేను నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు వద్దులేండి అని చెప్పాను. ఇంకా అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. ఇంకా నిన్న మా వదిన వాళ్ళు వచ్చేటప్పుడు ఇచ్చి పంపించారు. ఇదేమో ఉత్త కారము, ఇదేమో సాంబార్ కారం. సాంబార్ కారం నా దగ్గర ఉందన్నమాట, పాతది కూడా. అందుకని కొంచెం పంపించిందంటే ఇంకొక కిలోకి అట్లా పంపించిందంటే ఇంకా ఈ 1 కిలో పంపించారు. ఇది బియ్యపు పిండి. మేము ఇండియా నుంచి వస్తే కంపల్సరీ తెప్పించుకునేది ఏంటంటే బియ్యపు పిండి అనమాట. ఇక్కడ బియ్యపు పిండి వాడామని చెప్పాను కదా, అది దాంట్లో జిగట లేక అసలు బాగా రావట్లేదని చెప్పాను కదా. ఇంకెప్పుడైనా చెక్కలు వండుకున్నా, మనం బియ్యపు రొట్టెలు చేసుకుంటాం కదా, వాటికైతే మనం ఇంటి దగ్గర మిల్లు పట్టించుకుని బియ్యపు పిండి అయితే బాగుండిద్ది అని చెప్పి ఇంకా బియ్యపు పిండి కొంచెం తెప్పించుకున్నాను.
ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి అన్నమాట. ఇది చిన్న బాటిల్ చింతకాయ పచ్చడి. ఇవి బ్రూ ప్యాకెట్స్ అన్నమాట. ఇవి చిన్న చిన్న షాషెట్స్ ఉంటాయి కదా, అట్లా తెప్పించుకున్నాను అనమాట ఈసారి. ఎప్పుడు ఏంటంటే బ్రూ పెద్ద ప్యాకెట్ అట్లా తెప్పించుకుంటాను. ఇంకా ఈసారి చిన్న చిన్న ప్యాకెట్లు అయితే కొంచెం ఫ్రెష్నెస్ పోకుండా ఉంటాయి. అదే కాక నేను కాఫీ అనేది ఇక్కడ కాఫీ పౌడర్తోనే తాగుతాను అనమాట. ఇంకెప్పుడన్నా మన బ్రూ తాగాలి అనిపించినప్పుడు తాగుతాను అనమాట. అందుకోసం అని చెప్పి ఇట్లా ప్యాకెట్స్ 2 రూపీస్ ప్యాకెట్స్ అయ్యి తీసుకొచ్చింది మా వదిన. ఇది వచ్చేసి కాకరకాయ కారం అన్నమాట. బెల్లం వేసి చేస్తారు కదా, మా అత్తయ్య చేశారనమాట. శరత్కి ఇష్టం అని చెప్పి ఇంకా కాకరకాయ కారం. ఇవి చిక్కుడు గింజలు ఉంటాయి కదా, మా తాతయ్య వాళ్ళు గన్నారం తాతయ్య ఉన్నారు కదా, అక్కడ చిక్కుడుకాయ చెట్లు ఉంటాయి అన్నమాట. అవి సీజన్ అయిపోతా ఉంటే మేము వెళ్ళేటప్పుడు ఉండవు కదా, అందుకని తాతయ్య ఏం చేస్తారంటే ఎక్కువ కాయలు కాసినప్పుడు వాటి విత్తనాలు తీసి ఎండబెడతారనమాట. ఇంక మనము నానబెట్టుకొని కర్రీస్లో అట్లా వేసుకోవచ్చు. ఇంకా అవి పంపించారు కొన్ని. ఇది వచ్చేసి సొండిపిండి అనమాట. సొండిపిండి కూడా మిల్లులో వేయించి పట్టి పంపించారు. ఇది వచ్చేసి కొబ్బరి కారం. దానికి ఇట్లా ఫాయిల్ పేపర్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మా మామ ఇట్లాగ పేరు రాసి పంపిస్తారనమాట, ఎంత వెయిట్ ఏందనేది. ఇట్లా అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంక ఇది కొబ్బరి కారము. ఇవి నేను కొన్ని క్లిప్స్ అవి తీసుకొని రమ్మన్నా అనమాట మా వదిన్ని. కొన్ని క్లిప్స్ తీసుకొచ్చింది. ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. మా చరణ్ ఇష్టంగా తింటాడు అనమాట. పెరుగన్నంలో కంపల్సరీ నిమ్మకాయ పచ్చడి తింటాడు. ఇంకా వాడి కోసం అని చెప్పి నిమ్మకాయ పచ్చడి. ఇది కజ్జికాయల చెక్క. నా దగ్గరది ఇంతకుముందు ఎక్కడో పోయిందనమాట. అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఉండేది, ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు. ఇంకా అందుకని చెప్పి కజ్జికాయల చెక్క ఒకటి పంపించారు. ఇంకా ఇవి కారపుండ్రాలు అని చెప్తాను కదా, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. అవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట. మెయిన్ మా చైత్రాకి చాలా ఇష్టం కారపుండ్రాలు. ఇవి వండటం కూడా చాలా టైం పట్టిద్ది అనమాట. అంటే అవి వేగటానికి చాలా టైం పట్టిద్ది. ఇంకా చైత్ర కోసం అని చెప్పి కారపుండ్రాలు పంపించారు. ఇంకా పాప్కార్న్ ప్యాకెట్లో ఒక 2 ప్యాకెట్లు అట్లా వేసి పంపించారు. ఇది వచ్చేసి ఇవి అప్పడాలు అన్నమాట. అప్పడాలు, వీటిని అప్పడపూలు అంటారు. అప్పడపూలు ఇవి అంటారనమాట. ఇవి చీరాల్లో ఈ కారపు అప్పడాలు అనమాట. ఇవి చీరాల్లో ఫేమస్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి చీరాల్లో అట్లనే తెప్పించుకునే వాళ్ళము. ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయేమో, కానీ చీరాల ఫేమస్ అనమాట. ఇంకా అందుకని కారపు అప్పడాలను. ఇవి మామూలు అప్పడాలు ప్యాకెట్ అట్లాగా నల్లక్కుని ఇట్లాగా బాక్స్లో పెట్టి పంపించారు. ఇంకా కొన్ని నేను టవల్స్ అవి కొన్ని పంపించమని చెప్పాను. ఇంకా కొన్ని టవల్స్ అట్లాగా పంపించారు. కొన్ని నైట్ డ్రెస్సులు, నాకు చైత్రాకి కొన్ని నైట్ డ్రెస్సులు అట్లాగా తీసుకొని పంపించారనమాట. ఇంకా బట్టలన్నీ ఇట్లా సపరేట్గా వీటిల్లో సంచిలో. ఇవన్నీ ఏంటంటే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాయి. మా వదిన వాళ్ళు తీసుకొచ్చారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చినాయి. ఇంకా నిన్న శరత్ ఆఫీస్కి వెళ్ళాడనమాట. లండన్ వెళ్ళి ఇంకా ఆఫీస్కి వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చాడనమాట. నిన్న నైట్ శరత్ వచ్చేటప్పటికి 8:30 దాటింది. ఇంకా నైట్ ఏం ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మేము ఇండియా వెళ్ళకపోయినా మాకు వచ్చిన లగేజీ అనమాట ఇది.
పిల్లలైతే ఒక 10 డేస్ 15 డేస్ స్నాక్స్కి నేను వెతుక్కునే పని ఉండదన్నమాట. ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు. ఇవాళే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. స్కూల్ కంటే లంచ్ బాక్స్ పెట్టాలి, ఆ బాక్స్లో ఏదో స్నాక్స్ పెడతా ఉండాలి కదా. ఇంక ఇవి ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు వెతుక్కునే పని ఉండదన్నమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.